సార్. హాయ్ సార్, నమస్తే. ఏపీలో జరుగుతున్న అల్లర్లను ఏంటంటో అంటున్నారు, రాష్ట్రపతి పాలన అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? రాష్ట్రపతి పాలన అప్పుడు ఎక్కడ పోయారమ్మా? మామూలుగా ఇళ్లలో నుంచి తీసుకెళ్ళి కొట్టించినప్పుడు అడిగేవాళ్ళు ఎవడు? ఏంటి మాట మాట్లాడక ముందే తీసుకెళ్ళి జైల్లో దోసినప్పుడు అప్పుడు ఎవడు అడగట్లేదే? అంబటి రాంబాబు పిచ్చి బూతులు తిట్టినప్పుడు అప్పుడు ఎవడు అడగలేదే? అంటే పద్ధతి ప్రకారమే అంబటి రాంబాబు గారు మాట్లాడారు అంటున్నారు. పద్ధత మా జిల్లా ఆయన పద్ధతి అనేది తెలిస్తే అంబోతి రాంబాబు కాంబోతి రాంబాబు అనరండి ఎవరిని. ఏంటి పద్ధతి తెలిసినాడా? పద్ధతి తెలవదమ్మా ఆయనకి. ఏంటి అక్కడ నిలబడితే గెలుస్తాడు ఆయన? ఏంది రాంబాబు గారు డిపాజిట్ వచ్చుతారో కదా కనుక్కోమనండి ముందు. వాళ్ళ ఊరిలోనే రేపల్లిలోనే అక్కడ దాకా ఎందుకు? రేపల్లిలోనే వెళ్ళమనండి. ఏంటి సార్ ఈరోజు రోజా గారు మాట్లాడారు, జగన్ ఎందుకులేండి, వేస్ట్ అండి. వినండి, కూడిన రాజకీయం చాలా విలువలు ఉన్నాయండి. ఏంది గుండు చేసినప్పుడు, మరి రుషికొండను గుండు చేసినప్పుడు చాలా విలువలు ఉన్నాయండి. ఏంది ఆడదాం ఆంధ్ర అయినప్పుడు చాలా విలువలు ఉన్నాయండి. సార్ జగన్ గారు బయటకు వచ్చినప్పుడు చాలా మంది వస్తున్నారు కదా జనాలు, మీరు అక్కడ పోయి చూడండి, ఇక్కడ ఎందుకు? ఏంది చూసి చెప్తున్నామండి. అదే అక్కడ గ్రౌండ్ పోయి చూడండి అండి. గ్రౌండ్ లో పోయి చూసి మీ వాళ్ళు ఉన్నారు కదా, అది కూడా చూసుకొని మాట్లాడండి ఏదైనా. అదే మరి 11 ఎందుకు వస్తాయమ్మా? ఏంది 151 నుంచి 5 ఎందుకు ఎగిరిపోతాయమ్మా? ఏంది జగన్ అంటే 29లో ఆయనే సీఎం అంటున్నారు. ఏ 29? 3029 3029 ఏమో నాకైతే అనిపించలే మరి. ఏంటి రప్ప రప్పనా? అన్ని జాతరలు అవుతాయి అమ్మా. ఎందుకు నిదానంగా అవుతాయి. ఇంజక్షన్ ఒకసారి ఇచ్చాడు అనుకో బాగోదు. అన్ని జాతరలు చేయాల్సిన పద్ధతి ప్రకారం ఎవరు పోతున్నారో, ప్రజాజనం ఎవరు పోతున్నాడో అందరూ తెలుస్తాను. అందుగా అట్లాగే సార్ గలా జయదేవ్ గారిని ఇలాగే తొక్కారు. ఎవరు తొక్కారు? చంద్రశేఖర్ గారు ఒక సమాధానం చెబుతున్నారు. సినిమా చూపిస్తానన్నట్టు సినిమా చూపించాడు రాంబాబు. ఏం సినిమా చూపించారు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు రాంబాబు గారికి. జైల్లో పంపి ఏ సినిమాల్లో సినిమాలు ఏముండవాడా?